ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అయితే గనక మఠాధిపతి ప్రత్యేకంగా ఒక లేఖ అయితే రాశారు. వాళ్ళని మాత్రం వదిలిపెట్టకండి అంటూ. సాధారణంగా మన స్వామీజీలు కానీ మఠాధిపతులు కానీ చిన్న చిన్న విషయాలకు పెద్దగా అయితే స్పందించరు. ఏదైనా పెద్ద ఇష్యూ అయితే కనుక వాటి స్పందిస్తూ వస్తుంటారు. అందులో భాగంగా ఇప్పుడు రాఘవేంద్ర స్వామి మఠం సంబంధించిన పీఠాధిపతి శ్రీ 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 సుబుధేంద్ర తీర్థ శ్రీపాద గారు అయితే గనక ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. ఏ విషయం మీద అంటే గనక శ్రీవారి ప్రసాదంలో కల్తీ వ్యవహారంపై స్పందించినటువంటి శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి గారు అయితే గనక జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా గతంలో క్షమించరాని నేరం చేశారంటూ ఆయన తెలిపారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన మహాపాపానికి ఒడిగట్టిన వారిని చట్ట ప్రకారం ఖచ్చితంగా శిక్షించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేకంగా లేఖ రాశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పించే లడ్డూ ప్రసాదంలో గతంలో కల్తీ పదార్థాలు ఉపయోగించారని తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యానని ఆ స్వామి లేఖలో అయితే తెలిపారు. కోట్లాది మంది హిందువులు పవిత్రంగా భావించేటువంటి ప్రసాదాన్ని అపవిత్రం చేయడం అనేది క్షమించరాని అపరాధం అన్నారు. మహానైవేద్యాన్ని అపవిత్రం చేయడం అనేది అత్యంత పాపభూయిష్టమైన చర్య అన్నారు. సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కేంద్రంగా ఉన్నటువంటి మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులుగా ఈ హేయమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక ధర్మో రక్షిత రక్షిత అనే సూక్తిని గుర్తు చేస్తూ ప్రభుత్వం దాన్ని సులువుగా వదిలేకూడదు, తీవ్రంగా పరిగణించాలి. దీనికి సంబంధించిన వ్యవహారాన్ని నిష్పాక్షిక విచారణ జరిపి కోట్లాది మంది హిందువుల మనోభావాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి ఆయన కోరారు. చట్టరీత్యా తగు చర్యలు తీసుకొని సనాతన హిందూ ధర్మ విలువలను పరిరక్షించాలని ఆయన లేఖలో అయితే పేర్కొన్నారు.